ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. జనవరి 25వ తారీఖున వచ్చే పౌర్ణమి రోజు మేషరాశి వారు ఈ పరిహారం చేస్తే చాలు ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. కష్టాల నుంచి బయటపడతారు. మీ ఇంట్లో అలాగే మీ ఒంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. అయితే మేషరాశి వారు పౌర్ణమి రోజు బకెట్ నీటిలో ఏది వేసుకొని స్నానం చేయటం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, ఈ పరిహారం చేసేటప్పుడు ఎటువంటి నియమాలను పాటించాలి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే హిందూ సాంప్రదాయంలో పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. అయితే జనవరి 25వ తారీఖున వచ్చే పుష్యమాసంలో పౌర్ణమి చాలా విశేషమైనదని పండితులు చెబుతున్నారు. ఈ పౌర్ణమి గురువారం రోజున రావడం వల్ల మరింత విశిష్టతను సంతరించుకుంది. పౌర్ణమి రోజు ఈ విధంగా చేయటం వలన మేషరాశి వారికి ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుందని విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం ఈ రోజు సూర్యభగవానుణ్ణి పూజిస్తారు. అంతేకాకుండా ఈ రోజు దాన ధర్మాలు చేయటం వల్ల జీవితంలో కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యం లభిస్తుందని ఒక నమ్మకం. పుష్య పౌర్ణమి రోజు సూర్యభగవానుడికి ప్రత్యేక పూజలు చేసి ఉపవాసాలు పాటించడం వల్ల కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని విశ్వాసం. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ పౌర్ణమికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉందని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఈ సమయంలో నదీ స్నానం చేయటమే కాకుండా దాన ధర్మాలు చేయటం వల్ల అనేక రకాల పుణ్య ఫలితాలు కలుగుతాయని అంటున్నారు. గురువారం రోజు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు కనుక గురువారాన్ని లక్ష్మీవారం అని కూడా అంటారు. పౌర్ణమి తిథి కూడా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన గురువారం రోజునే పౌర్ణమి రావడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందటం కోసం ఇది ఒక అద్భుతమైన యోగంగా చెప్పుకోవచ్చు. ఈ పౌర్ణమి గురువారం రోజున రావడం వల్ల మరింత విశేషమైనదిగా పండితులు చెబుతున్నారు. ఇంతటి విశేషమైన రోజున రూపాయి కూడా ఖర్చు లేని ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల మీ ఆర్థిక బాధలు, అనారోగ్య సమస్యలు, మీ ఇంట్లో ఉండే దిష్టి దోషాలతో పాటుగా మీలో ఏదైనా నకారాత్మక శక్తి మీకు తెలియకుండా ప్రవేశించి ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. జీవితంలో అత్యున్నతమైన స్థాయికి ఎదుగుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ పరిహారంలో భాగంగా పౌర్ణమి రోజు ఉదయాన్నే స్నానం చేసే నీటిలో ఏది కలుపుకొని స్నానం చేయాలి, అలాగే వాటిని కలుపుకోవడం వల్ల ఎటువంటి మంచి ఫలితాలు కలుగుతాయి అనే అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. ఎంత కష్టపడినా సరే, ఎంత డబ్బు వచ్చినా సరే ఇంట్లో డబ్బు నిలకడలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. డబ్బు రావడానికి ఏదైనా పరిహారం ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు. ఎన్ని పరిహారాలు చేసినా సిద్ధించక ఇబ్బందులు పడేవారు ఇప్పుడు పౌర్ణమి రోజు ఈ పరిహారాన్ని చేసినట్లయితే ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు జరుగుతుంది అని చెప్పవచ్చు. శాస్త్రంలో చెప్పిన విధంగా మేషరాశి వారు గురువారం రోజు వచ్చిన పౌర్ణమి రోజు ఈ పరిహారం చేయటం వల్ల విశేషమైన అద్భుతాన్ని చూస్తారని చెప్పవచ్చు. మీ ఇంట్లో ఉన్నటువంటి దృష్టి దోషాలు తొలగిపోవడమే కాకుండా మీ పిల్లలపై లేదా మీపై ఎటువంటి చెడు దృష్టి ఉన్నా కూడా అన్నీ తొలగించుకోవచ్చు. మీ కుటుంబం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. ఇందుకోసం మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు. ఈ పరిహారాన్ని కేవలం నమ్మకంతో చేసినట్లయితే మీ ఎదుగుదల మీరు కళ్ళారా చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారని పండితులు వివరిస్తున్నారు. పౌర్ణమి రోజు చేసే లక్ష్మీ పూజ సిరి సంపదలను ప్రసాదిస్తుంది. ఈ రోజున లక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించి జాగరణ చేయటం వల్ల ఆశించిన ఫలితాలను వెంటనే పొందుతారు. పౌర్ణమి రాత్రి వేళలో లక్ష్మీదేవి ఆకాశ మార్గాన ప్రయాణిస్తూ నమ్మిన భక్తుల్ని అనుగ్రహిస్తూ వెళుతుందట. అమ్మవారి కటాక్షం కారణంగా దారిద్ర్య బాధలన్నీ కూడా తొలగిపోయి సిరి సంపదలు చేకూరుతాయి. అందువల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పౌర్ణమి పూజ చేయాలి. జీవితంలో ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటారు. ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలని అనుకుంటారు. లక్ష్యాలను చేరుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అటువంటి వారు పుష్య పౌర్ణమి రోజున స్నానం చేసే నీటిలో వీటిని కలుపుకున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. ప్రతి ఒక్కరూ కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు మాపై ఉండాలని, జీవితంలో గొప్పగా ఎదగాలని కోరుకుంటారు. మరి ఆ దిశగా అడుగులు వేసేందుకు తమ వంతుగా ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటారు. పూజ చేసేటప్పుడు ఫలితాలు వస్తాయా అంటే మనశ్శాంతి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఫలితం వస్తుందా అంటే మాత్రం అది వారి పూర్వజన్మ కర్మ ఫలితం మీద కూడా ఆధారపడి ఉంటుంది. మరి అలాంటి కర్మ ఫలితాన్ని తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలి అనే సందేహం మీకు రావచ్చు. మనం ఏదైనా పనిని చేస్తున్నాము అంటే
అది ఎందుకు చేస్తున్నాము అని తెలుసుకొని చేస్తే మాత్రం దానికి ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. ఈ మాట సాక్షాత్తు వేద పండితులే చెప్తున్నారు. జనవరి 25వ తారీఖున వచ్చే పుష్య పౌర్ణమి చాలా విశేషమైనది. పుష్య పౌర్ణమి గురువారం రోజు రావడం వల్ల మరింత విశిష్టతను కలిగి ఉంటుంది. చూడడానికి ఈ పరిహారం తేలిగ్గా అనిపించవచ్చు, కానీ వీటి ఫలితాలు మాత్రం చాలా గొప్పగా ఉంటాయి. ఇందుకోసం మీకు ముఖ్యంగా కావాల్సింది నమ్మకం. అలాగే ఈ పరిహారం మనకి పనిచేస్తుంది, కష్టాల నుంచి బయటపడేస్తుంది అనే విశ్వాసం. పరిహారంలో భాగంగా ముందు స్నానం చేసే నీటిలో ఏమి కలుపుకొని స్నానం చేస్తే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం, సిరి సంపదలు కలుగుతాయో చూద్దాం. అంతేకాకుండా వాటిని ఎందుకు కలుపుకోవాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఈ సృష్టిలో ప్రతి ఒక్క పదార్థానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అంతేకాదు, మనం కనుక మనసులో బలంగా సంకల్పించుకుంటే ఆ పదార్థంలో ఉన్న గుణం ప్రత్యేకమైన పదార్థాలతో చేర్చి ఉపయోగించడం వల్ల మన సంకల్పాన్ని భగవంతుడికి చేరవేస్తుంది. కానీ ఈ పరిహారాలు తేలిగ్గా ఉన్నాయి కదా, చేసేద్దామని చేయటం కాదు, మనస్ఫూర్తిగా నమ్మి చేయటం వల్ల అప్పుడే మీకు సత్ఫలితాలు అనేవి ప్రాప్తిస్తాయి. ఇక ఇంతటి విశేషమైన పౌర్ణమి రోజు మేషరాశి వారు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా స్నానం చేయాలి. అలాగే స్నానం చేసే నీటిలో ఒక తమలపాకును, కొద్దిగా రాళ్ల ఉప్పును, అలాగే 2 హారతి కర్పూరం బిళ్ళలను పొడి చేసి వేసుకొని ఇవన్నీ నీళ్లలో కలుపుకొని స్నానం చేయాలి. ఈ నీళ్లతో పిల్లలు ఇంకా పెద్దలు కూడా స్నానం చేయవచ్చు. తమలపాకులు అంటే శుభ సూచకం, అలాగే భగవంతుడికి ఎంతో ఇష్టం. ఈ పదార్థాలు నీళ్లలో కలిపి స్నానం చేయటం వలన భగవంతుడి అనుగ్రహాన్ని పొందుతారు. బకెట్ నీళ్లలో ఒక తమలపాకును వేసి అరగంట తర్వాత స్నానం చేస్తే శరీరానికి మరింత స్వచ్ఛత లభిస్తుంది. ఒంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. ఇక రెండో పదార్థం మన నీళ్లలో కలిపింది రాళ్ల ఉప్పు. ఈ రాళ్ల ఉప్పును నీళ్లలో కలపడం వల్ల మనలో ఉన్నటువంటి నకారాత్మక శక్తి అనేది తొలగిపోతుంది, అంటే నెగిటివ్ ఎనర్జీ. వాస్తవానికి చెప్పాలంటే మనకు తెలియకుండా మన మీద ఒక రకమైనటువంటి నకారాత్మక శక్తి పనిచేస్తూ ఉంటుంది. ఇక ఇలాంటి నకారాత్మక శక్తి ఉన్నప్పుడు మనం చేసే పనులలో ఆటంకాలు రావడం, అలాగే ఆర్థికంగా కుంగిపోవడం ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. ఇక ఈ నకారాత్మక శక్తి నుంచి బయటపడడానికి చిన్న చిన్న పరిహారం చేసుకుంటే సరిపోతుంది. దాన్ని తొలగించుకోవడానికి రాళ్ల ఉప్పు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక మూడవ పదార్థం మనం నీళ్లలో కలిపింది కర్పూరం బిళ్ళలు. ఇలా 2 కర్పూరం బిళ్ళలను పొడి చేసి నీళ్లలో కలపడం వల్ల మనలో ఉన్న దైవ బలం పెంపొందుతుంది. దీని నుంచి వచ్చే సువాసన మనలో ఉన్న చెడు ఆలోచనలను తొలగింపచేసి ఆధ్యాత్మిక వైపు మనల్ని నడిపిస్తుంది. జనవరి 25వ తారీఖున వచ్చే పుష్య పౌర్ణమి రోజు మేషరాశి వారు ఈ పరిహారం చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. సో చూసారు కదండి, జనవరి 25వ తారీఖున గురువారం రోజు వచ్చే పౌర్ణమి రోజు మేషరాశి వారు ఏ పరిహారం చేయటం వలన వీరి జీవితంలో ఉండే కష్టాలన్నీ తొలగిపోతాయి. బకెట్ నీటిలో వేటిని కలుపుకొని స్నానం చేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఈ పరిహారం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలేంటి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.